ఇక పైనుంచి కువైట్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఎగ్జిట్ పర్మిట్ అనేది కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. అది ఎవరు తీసుకోవాలంటే ఎవరైతే ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తా ఉంటారో, ఎవరికైతే సూన్ అకామ్ అంటే 18 నెంబర్ కలిగిన అకామ్ ఉంటదో అటువంటి వాళ్ళు రేపు నెల 1వ తేదీ నుంచి వాళ్ళు ఒకవేళ దేశం విడిచి ఇంటికి వెళ్ళాలన్నా, బయట ఏ దేశానికైనా వెళ్ళాలంటే ఎగ్జిట్ పర్మిట్ పేపర్ అనేది కంపల్సరీ తీసుకున్న తర్వాతే మీరు బయటికి పోగలుగుతారు. లేకపోతే పోలేరనమాట. ఈ రూల్ అనేది రేపు నెల 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైవేట్ సెక్టార్‌లో కంపెనీలలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇది ఆల్రెడీ ఉన్న రూలే. గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళు సేమ్ ఇదే విధంగా ఎగ్జిట్ పర్మిట్ తీసుకున్న తర్వాతే ఇంటికి వెళ్ళడం జరుగుతుందనమాట. అదే రూల్ని ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్‌కి తీసుకువచ్చినారు. అదే సూన్ అకామ్ ఉన్న వాళ్ళు, అదే కంపెనీలో పనిచేసే వాళ్ళకి అనుకోండి. ఇండియాలో పనిచేసే వాళ్ళ గురించి అయితే ఇంకా అయితే నాకైతే తెలీదు. ప్రస్తుతానికైతే వీళ్ళైతే రేపు నెల 1వ తేదీ నుంచి ఈ పర్మిట్ తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఈ పర్మిట్ తీసుకోవడానికి సాల్ అప్లికేషన్ ద్వారా మీ కంపెనీకి మీరు రిక్వెస్ట్ చేసినారంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎగ్జిట్ పర్మిట్ అనేది వస్తుంది. ఆ పర్మిట్ తీసుకున్న తర్వాత మీరు టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది అందరూ ఫాలో అవ్వాలన్నమాట రేపు నెల 1వ తేదీ నుంచి. ప్రస్తుతానికి నేను చూసిన న్యూస్ అయితే ఇదే అనమాట. ఇది రేపు నెల 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ టైంలో అయినా 24 అవర్స్ ఇది ఆన్లో ఉంటుంది ఈ సర్వీస్ సాల్ అప్లికేషన్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీ కంపెనీ యాక్సెప్ట్ చేస్తే మీకు 24 అవర్స్ లోపల మీకు ఆ పర్మిట్ అనేది వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని 10 మందికి షేర్ చేయండి. అందరికి ఉపయోగపడుతుంది.